అమ్మ నూనెంకాయ కూర 10 వంకాయలు, నూగులు, ఇది పల్లీలు, ఇందులోనే చెక్క లవంగ 2, అది 3 పీసులు, ఇది 3 వేసుకున్నాను. అది టమాటా, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, చింతపండు, కారం 2 స్పూన్లు, వైట్ నర్సిపోయి ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీకి వేసేటప్పుడు పొడిలో ఉప్పు వేసుకొని మనము మళ్ళీ దీంట్లో లోపల పెట్టాలి. నేను మళ్ళీ చెప్తాను. పల్లీలు వేయించుకున్నాము, ఇది నూగులు కూడా వేయించుకున్నానమ్మా. టైం లేదనేసి వీడియో లెంత్ అయిపోతుంది అని వేయించేసిన అన్నీ. ఇంకా మిక్సీకి వేసి మళ్ళీ దీంట్లో పెట్టేటప్పుడు మిక్సీ పట్టుకున్నాం. నల్ల నూగులు, అందుకు నల్లగా ఉంది. ఇది చూడండి, దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. 4 కోసుకున్నాం కదా. ఇది మనకు ఫ్రెష్గా దొరకవు కదమ్మ కాయలు, అందుకని నేను ముసుగులు కాడ తీసేస్తాను. అది ఉంటే ఉడకదనేసి. ఫ్రెష్ కాయలు అయితే ఉడుకుతుంది, అట్లా కాడతో పెట్టుకోవచ్చు మనము. అందుకే నేను కాడ తీసేస్తాయి. ఇదంతా ఎప్పుడెప్పుడు వస్తాయి కదా చేనుల నుంచి, మార్కెట్ నుంచి మన ఏరియాలకు వచ్చి, అందుకనేసి చూడండి ఇటు పెట్టుకోవాలా. టైంలే చాలా అయిపోతుంది వీడియో, అందుకే నేను తగ్గించేస్తాను. ఆయిల్ వేసుకున్నామా, తిరగబాతు అది ఎర్రగడ్డలో వడిమైంది. ఎర్రగడ్డలో టమాటో, నోడు, ఇవి ఇప్పుడు వంకాయలంతా మనం పెట్టుకున్నాం కదా. చూడండి, పెట్టుకున్నాం కదా, లోపల అంత వంకాయలంతా ఇటు పెట్టేసి నూనెలోనే వేగాలమ్మ. ఆయిల్లోనే బాగా వేగిపోవాల. బాగా మెత్తగా అవ్వాలా. మళ్ళీ మనం చింతపండు పులుసు మిగతా ఉండేది దీని లోపల పెట్టి మిగిలింది ఉండదు కదా, దీని లోపల పెట్టి మిగిలి ఉండేది దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి. మళ్ళీ ఇదమ్మా, ఇది మిగిలింది ఈ పొడి వేసేస్తాం. చింతపండు పులుసు ఇదిగమ్మా, కూర అయిపోయింది, బాగా ఉడికిపోయింది. కూర అయిపోయింది చూడండి. అయ్యిందమ్మ కూర. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసినాను. ఇంకంతే.